వేదం అంటే ఏంటి? తెలుసుకోవటం అని అర్థం. వేదాంతం అంటే ఏంటి? ఈ తెలుసుకునేది కూడా అంతమైపోవటం అనమాట. అంటే ఏంటి? ఈ తెలుసుకునే జ్ఞానం కూడా అంతమైపోవడం వేదాంతం. వేదాంతంలో ఎక్కువ ఉదాహరణగా చెప్పేది ఏంటో తెలుసా? అద్దం గురించి ఎక్కువ ఉదాహరణ చెప్తారు, నీళ్ల గురించి ఎక్కువ ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు సపోజ్ నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఏమన్నా అలల వల్ల సమస్యనా? నీళ్ళ వల్లనే కదా అలలు తయారైంది. అలాగే ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, దానికి ఏమన్నా ప్రాబ్లమా నీళ్ళకి? ఏమీ లేదు. అలాగే సముద్రం వల్ల ఏమన్నా నీళ్ళకి ప్రాబ్లమా? ఏం లేదు. ఎందుకు? బుడగలు ఏమన్నా ప్రాబ్లమా? లేదు. అల్టిమేట్ ఏంటి అంటే ఏంటి? అన్నిట్లో ఉన్నది ఏంటి? నీళ్ళే. అంటే ఇప్పుడు వాళ్ళు మనకి ఇప్పుడు చెప్పింది ఏంటి? భగవతత్వం వల్లనే మనం ఉన్నాం. అంటే ఏంటి? ప్రపంచము భగవతత్వమే, మనము భగవతత్వమే. మరి సమస్య అంతా ఎక్కడుంది? ఎక్కడుంది సమస్య? అంటే ఏంటి? ఇదంతా నాదే కదా అనుకున్నప్పుడు సమస్య లేదు. కాకపోతే మన మనసు ఏం చేస్తుంది? మన మనసు ఎట్లా రిస్ట్రిక్ట్ అయింది? నామాలకి రూపాలకి రిస్ట్రిక్ట్ అయింది. నామం అంటే ఏంటి? ఆలోచన. రూపం అంటే ఏంటి? వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు. మన సమస్య ఏంటి? వస్తువులు, మనుషులు. ఆ వస్తువులు, మనుషులు మన మైండ్లో నుంచి తీసేస్తే ప్రపంచం లేదుగా. అంటే అవి ఆ ప్రపంచం అంటే ఏంటి? ఆ మనుషులు, వస్తువులే ప్రాబ్లం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అది ఎక్కడున్నాయంటే మన మనసులో ఉన్నాయి. మనసులో ఆ వస్తువులు లేవు, మనుషులు లేవనుకో, నీళ్ళలాగా ఉందనుకో మన మనసు. అంటే ఏంటి? ఖాళీగా ఉందనుకో, అంటే మొత్తం నీళ్ళే ఉన్నది అంటే అర్థం ఏంటి? అలలతో సంబంధం లేదు, బుడగలతో సంబంధం లేదు, ఐస్ క్యూబ్తో సంబంధం లేదు, సముద్రంతో సంబంధం లేదు. కానీ నీళ్ళైతే ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా అంతే కదా. అంటే మనం కూడా ఏంటి? ఆలోచనలతో సంబంధం లేదు, ఆ తర్వాత ఇంద్రియాలతో సంబంధం లేదు, వస్తువులతో సంబంధం లేదు, మనుషులతో సంబంధం లేదు. ఉన్నదంతా ఖాళీగా ఆకాశం లాంటి స్థితి లాంటి మనసు ఉందనుకో, ఓన్లీ ఒకటే ఒక్క మనసు, పరమాత్మతత్వం అనేటువంటి భావం ఉందనుకో, మనసు ఉందనుకో, అప్పుడు ఏముంటుంది? ఇంకా మనకే సమస్య లేదు కదా. అంటే ఇప్పుడు మనం సృష్టించుకున్న మన బాధలు, మన ప్రపంచము, మనకు వచ్చినటువంటి దుఃఖాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? పరమాత్మతత్వంలో ఉన్నాయా, లేకపోతే జీవత్వంలో ఉన్నాయా, ఇంకెక్కడన్నా ఉన్నాయి? నా శరీరం అనేటువంటి రిఫరెన్స్ పెట్టుకున్నటువంటి నా మనసులో ఉన్నాయి. నేను శరీరం కాదు అనుకున్నప్పుడు ఈ నా శరీరానికి సంబంధించినటువంటి మనుషులు, ప్రపంచంతో నాకేం సంబంధం లేదు కదా అని మళ్ళీ నిన్నేమన్నా గమ్మునుండమని ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పలా. నువ్వు డైనమిక్గా జరుగుతున్నదంతా కూడా పరమాత్మతత్వం వ్యవహారం అనేటువంటి భావంలో ఉంటూ నీ మనసుని ఈ చిన్న విషయాల మీద, చిన్న ఆలోచనల మీద పెట్టకుండా ఉంటే, అంటే ఏంటి? నీ మనసులో ఈ ఆలోచనలు, వాటికి సంబంధించినటువంటి రూపాలు గనక, నువ్వు ప్రపంచానికి సంబంధించిన విషయాలు కనుక నువ్వు డిలీట్ చేయగలిగావంటే నువ్వు ప్రపంచం. ఇప్పుడు నువ్వు చేయాల్సిన సాధన ఏంటి? చాలామంది అంటారు, నేను ఏదన్నా సాధన చెప్పుంటూ ఏమక్కర్లే. చెప్పడానికి ఇక్కడ సాధన ఏం లేదు. నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావు. ఓహో, ఇది నాకు మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నావు, తీసుకోకుండా ఉండగలిగావు. ఆ ఉండగలగడం కోసం కొంత ప్రయత్నం